వినాయకుడికి వారి బాధ చూసి చాలా బాధ కలుగుతుంది. ఒక సామాన్యుడి మానవుడి రూపంలో అక్కడికి వస్తాడు. చూస్తుంటే బాగా చలిగా ఉన్నట్టుంది. అవును, మాకు చాలా చలిగా ఉందండి. నేను పక్క ఊరి నుండి వస్తూ ఉన్నాను. నాకు కనిపించిన వారందరికీ దుప్పట్లు పంచుతూ ఉన్నాను. ఇదిగోండి, మీరు కూడా ఈ దుప్పట్లు తీసుకోండి. సమయానికి దేవుళ్ళ వచ్చారు. మమ్మల్ని ఈ చలి నుండి కాపాడారు. చాలా ధన్యవాదాలు. వీటిని కప్పుకొని ప్రశాంతంగా నిద్రపోండి. అలా వినాయకుడు ఇచ్చిన దుప్పట్లు కప్పుకొని వాళ్ళంతా హాయిగా నిద్రపోతారు. పొద్దున్న లేచి ఆ దుప్పట్లను తిరుగుతారు. అంతే, ఆ దుప్పట్ల నుండి బంగారు కాసులు బయటపడుతుంది. అసలు బంగారం ఎలా వచ్చింది? ఇదంతా వినాయకుడు చేసిన లీల. అవునండి, ఇదంతా ఆ స్వామి చేసిన లీల. రాత్రి సామాన్యుల వల్ల వచ్చింది వినాయకుడే. అలాగే వారి కోసం ఈదుని కూడా నిర్మించుకుంటారు. బాగా జరగాలని కోరుకుంటాడు. కానీ ఎప్పట్లాగానే వచ్చిన డబ్బులు తిరిగి మరుసటి రోజు తరపుకి పని వాళ్ళకే సరిపోతుంది. తిరిగి రామయ్య నిరాశకొని ఇంటికి చేరుతాడు. ఏంటండి, ఇవాళ వ్యాపారం బాగా జరిగిందా? లేదు, ఎప్పట్లాగానే ఇవాళ కూడా చిల్లి దెబ్బ కూడా మిగలేదు. అయ్యో, ఏంటండి మనకి దురదృష్టం. మనం సరిగ్గా ఇంత అద్దె కట్టి 5 నెలలు అవుతుంది. రేపైనా సరైన సమయానికి అద్దె చేస్తామని అనుకున్నా, కానీ అయ్యేలా లేదు. ఏంటో నాకు అర్థం కావడం లేదు. వచ్చిన డబ్బులంతా సరుకులకు కూలి వాళ్ళకే సరిపోతుంది. సరే, మీరు నిరాశ చెందకండి. భోజనం పట్టిస్తాను, కాస్త తిని నిద్రపోండి. అలాగే. అలా రామయ్య భోజనం చేసి ఆలోచిస్తూ నిరాశతో నిద్రపోతాడు. మరుసటి రోజు ఇంటి యజమాని వస్తాడు. ఏమిటి రామయ్య, ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? ఇంటద్దే అలాగే హోటల్ అద్దె ఇవ్వకుండా నువ్వు ఇలా ఉంటే ఎలా? నాకు ఇప్పటికిప్పుడు అద్దె కావాలి. క్షమించండి అయ్యా, నాకు హోటల్లో ఈ మధ్య సరైన లాభాలు రావడం లేదు. అందుకే అద్దె సరైన సమయానికి ఇవ్వడం లేదు. కొంత సమయం ఇవ్వండి. లాభాలు రాగానే మీ అద్దె మొత్తం మీకు తిరిగి ఇచ్చేస్తాను. మీకు ఇప్పటికే చాలా సమయం ఇచ్చాను. ఇక నేను